యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి తొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే కాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. ఎవరు మాట్లాడుకుంటున్నారు ఈ మాటలో? ఆ మిద్యానీయుల దండులో, అమోనీయుల దండులో వారు ఉన్నటువంటి వారు మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తికి కల వచ్చింది. ఆ భట్టుడికి ఏమంటున్నాడంటే, ఇదిగో మిద్యానీయుల దండులోనికి ఒక యవల రొట్టెలంటే ఇప్పుడు మన చపాతీల్లాగా ఉండవు, అవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట, మందంగా ఉంటాయి రొట్టెలు. యవలంటే బార్లీ. యవలంటే ఏంటి? బార్లీ. ఆ రొట్టె ఒకటి దొర్లుకుంటూ వచ్చి మన దండులోనికి వచ్చింది. దండులోనికి వచ్చి గుడారాన్ని తాకింది. గుడారాన్ని తాకేసరికి గుడారము పడిపోయింది, కూలిపోయింది అని ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కల వచ్చిందని చెబుతున్నాడు. ఆ కల విన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, అది ఇశ్రాయేలు వాడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని వేరొకటి కాదు అని. మన మిద్యానీయుల దండునంతటిని కూడా దేవుడు ఇశ్రాయేలీల చేతులకు, అదేవిధంగా యోవాషు కుమారుడైన గిద్యోని చేతికి అప్పగించబోతున్నాడు అని కల చెప్పుకుంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వివరం అంతా ఎక్కడుండి విన్నాడు? అలాగ నక్కి ఎక్కడో చీకట్లో ఉండి ఆ జరుగుతున్న సంభాషణ అంతా విన్నాడు. ఎవరు? గిద్యోను విన్నాడు. గిద్యోను విని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక ఓహో, దేవుడు నాకు జయం ఇస్తున్నాడు, దేవుడు అందుకనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు అందుకనే నన్ను ఈ యుద్ధంలోనికి వెళ్ళమన్నాడు, ఎంతమంది అయినా వచ్చినా పర్వాలేదు, నువ్వు గెలుస్తావు, నేను నీ తోడుగా ఉంటానని నాతో మాట్లాడాడు అని చెప్పి ధైర్యం తెచ్చుకొని పూరాను తీసుకొని మరలా వెనక్కి వచ్చి ఆ 300 మందితో అంటున్న మాట ఏంటంటే, ఇక లెగండి, దేవుడు మిద్యానీయుల దండును మన చేతికి అప్పగించబోతున్నాడు, మనం యుద్ధం చేద్దాం పదండి అని చెప్పుతున్నట్టుగా అక్కడ లేఖనం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. గిద్యోన్ను ధైర్యపరచడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు చెప్పండి? ఎవరిని వాడుకున్నాడు? శత్రువునే వాడుకున్నాడు. శత్రువుని ఎలాగ వాడుకున్నాడు? దైవికంగా దర్శనమిచ్చి కలిచ్చి మరి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, ముందుకు అడుగియలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, భయాలు కలుగుతున్నప్పుడు, యుద్ధ వాతావరణం మన జీవితాల్లో వచ్చిన సందర్భాలు, బలహీనతలు కలిగిన సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, ఏదో ఒక దిక్కు నుంచి మనకు జవాబిచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆపోజిట్ నుంచే తీసుకొచ్చి ఆ జవాబు ఇస్తున్నట్టుగా ఇక్కడ మనం చెప్తుంది దేవుని వాక్యం. అంటే శత్రుదండులో నుంచే యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గము అని చెప్పిస్తున్నాడు దేవుడు. ఇంకా ఎంత బలం వచ్చింది చెప్పండిగా. అప్పటిదాకా ఎలాగనుకున్నాడంటే, అమ్మో నాదేముంది, నేను మనష్షే గోత్రంలో చాలా చిన్నవాడిని. ఆ మాటలు చదవండి, 6వ అధ్యాయంలో ఉంటాయి, చదవండి 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉంటే
ఇదంతా మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మా పితరులను రప్పించిన సంగతి, మాకు వివరించిన సంగతి ఇదంతా ఏమైపోయింది? చదవండి. అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము. నిన్ను పంపిన వాడను నేనే కదా. చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పెను. అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను గనుక ఒకే మనుష్యుని హతము చేయునట్లుగా నీవు మిద్యానీయులను హతము చేయుదువు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నాడు మొట్టమొదట దేవుడు పిలిచినప్పుడు చెప్పండి? నేనెంతటోణ్ణి, బలహీనుణ్ణి, నా వంశమేది, మనష్షే గోత్రం నాది. మనష్షే గోత్రంలో కూడా చిన్న వంశపు వాడిని. మనష్షేకు పుట్టిన వాళ్ళ సంతతిలో చాలామంది ఉన్నారు. ఆ సంతతిలో ఎక్కడో చిన్న వంశపు వాడిని నేను, యోవాషు కుమారుణ్ణి. నా పరిస్థితి ఇలాగుంటే నువ్వేమో నన్ను బలాఢ్యుడా అంటున్నావు, యుద్ధవీరుడా అంటున్నావు, పరాక్రమం ఉంది నీలో అంటున్నావు. నేను కనిష్ఠుణ్ణి, దేని సహాయం చేత నేను మిద్యానీయుల మీద యుద్ధం చేయగలను అని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక ప్రశ్న అడిగాడు. ఏంటంటే, మాకు ఇదంతా సంభవించింది దేవుడు మాకు తోడై ఉన్నాడని అంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు దేవుడు మాతోనే ఉన్నాడు అంటున్నావు. మా పితరులను ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాడని మా పితరులు చెప్పిన సంగతులు ఏమయ్యాయి? దేవుడు మాకు తోడై ఉంటే ఇప్పుడు ఎందుకు ఇలాగ జరుగుతుంది? మిద్యానీయులు మా మీద ఎందుకు పరిపాలన చేస్తున్నారు? మేము వారికి బానిసలుగా ఎందుకున్నాము? ఇలాంటి ప్రశ్నలన్నీ దేవుని దూతతో, దేవునితో మాట్లాడుతుంటే, లేదు లేదు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నువ్వు జయం పొందుతావు, నీవు విజయుడవు అని తన ధైర్యపరుస్తుంటే తనకే ధైర్యం చాలట్లా. ధైర్యం చాలక ఒక మాట అడుగుతాడు, ఒక సూచన అడుగుతాడు. అక్కడనే సూచన అడుగుతాడు. ఏంటి చూడండి. నేను నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాని పెట్టు వరకు ఎక్కడ నుండి వెళ్ళకుము అన్నాడు. నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదను అన్నాడు. లోపలికి పోయి ఒక మేకపిల్లను, తూమిడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు దాన్ని తీసుకొని వచ్చి దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని నీళ్లు పోయమని అతనితో చెప్పగా అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వచ్చి ఆ మాంసమును
పొంగముని భక్ష్యములను కాల్చివేసెను. దేవునికి స్తోత్రం. దర్శించాడు దేవుడు గిద్యోన్ని. దర్శించితే నువ్వు బలం ఉంది, నీలో శక్తి ఉంది, నేను నీకు తోడై ఉంటాను, మిద్యానీయుల్ని గెలవడానికి నువ్వు వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలంటే ధైర్యం చాలకపోతే మరలా నేను యుద్ధానికి వెళ్ళాలి, నువ్వు నన్ను ఎన్నిక చేసుకున్నావు అనే దానికి గుర్తేమిటి? నేను ఒక సూచన అడుగుతున్నాను, ఆ సూచన నువ్వు చూపిస్తే నేను ధైర్యపడతాను అన్నాడు. సరే అలాగే చెయ్యి అన్నాడు. ఒక మేకపిల్లని తీసుకొని వచ్చి వంట చేసి కుండలో తీసుకొచ్చి వండిన దాన్ని అక్కడ పెట్టి మా రొట్టెలు తయారు చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే వచ్చినటువంటి దూత ఆ కర్రతో ఆ కొన అలాగా తాకిచ్చాడట. ఆ తీసుకొచ్చిన అర్పణ తాకిచ్చగానే ఆ బండలో నుంచి, ఆ రాతిలో నుంచి అగ్ని పుట్టింది. అగ్ని పుట్టి పొంగిన భక్షాలు అదేవిధంగా మాంసం అంతా కూడా బుగ్గైపోయింది. దేవునికి స్తోత్రం. అర్పణ అంగీకరించాడు దేవుడు. అప్పుడైనా ధైర్యం తెచ్చుకోవద్దు మరి. నా కళ్ళ ముందే దేవుడు నేను అర్పించిన అర్పణనే అంగీకరించాడు, కాల్చేశాడు, గొప్ప దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు అని ధైర్యపడొద్దు, వెళ్ళొద్దు. అప్పటికే వెళ్ళకుండా ఇంకొక సూచన అడుగుతాడు. ఇంకొక సూచన. ఆ సూచన ఏంటి? ఆ సూచన చదవండి. ఆ సూచన కూడా ఉంది అక్కడే. గొర్రెబొచ్చు అనే మాట ఉంటుంది, చదవండి. ఆ మాట చదవండి. 36వ వచనం. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీలను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదవు. ఇంకొక సూచన అడిగాడు, ఇంకొక గ్యారంటీ అన్నమాట. అంటే నమ్మకం కలగడానికి, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నా పక్షంగా నిలబడతాడు అని తనకు ధైర్యం కలగడానికి ఇంకొక సూచన అడిగాడు. ఏంటంటే, నేను కళ్ళములో గొర్రెబొచ్చు పెడతాను. అయితే రాత్రి సమయంలో ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడాలి. ఖాళీగా ఉన్న కళ్ళంలో మాత్రం మంచు పడకూడదు. చూడండి ఎలాగుందో. పెట్టిన బొచ్చు మీద మాత్రమే, గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. చుట్టూ కళ్ళమంతా పొడిగా ఉండాలి, అస్సలు తడవకూడదు అన్నాడు. సరే అలాగే పెట్టాడు. పెడితే ఉదయకాలం కాగానే వచ్చి చూస్తే ఆ గొర్రెబొచ్చు మీద అంతటా కూడా మంచు పడి తడిసిపోయింది. చుట్టూ కళ్ళమంతా కూడా పొడిగా ఉంది. దేవునికి స్తోత్రం. అప్పటికి ధైర్యం తెచ్చుకోవాలా వద్దా? లేదు, అప్పటికే ధైర్యం తెచ్చుకోవాలా. అప్పుడు గిద్యోను, ఇంకొకసారి నిన్ను శోధిస్తానన్నట్టుగా నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక్కసారి శోధిస్తాను నిన్ను అన్నాడు. ఏంటి అంటే, ఇప్పుడేం చేస్తానంటే గొర్రెబొచ్చు మధ్యలో పెడతాను, కళ్ళంలో పెడతాను. ఇప్పుడు కళ్ళం చుట్టూ మంచు పడాలి, గొర్రెబొచ్చు మీద మంచు పడొద్దు. ఎలాగుందో చూడండి, సూచనలు అడుగుతూ ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం.
సరే అలాగే కానిమ్మన్నాడు దేవుడు. అలాగే గొర్రెబొచ్చు పెట్టాడు. అయితే రాత్రి అయిపోయింది, తెల్లారిన తర్వాత చూస్తే కళ్ళమంతా తడిసిపోయింది, గొర్రెబొచ్చు మాత్రము పొడిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇన్ని సూచనలు అడిగినప్పటికీ కూడా 300 మందిని తనకు సైన్యాధిపతులుగా లేకపోతే భటులుగా సహకారులుగా యుద్ధవీరులుగా దేవుడు ఇచ్చినప్పటికీ కూడా వెళ్ళడానికి, వారి మీద యుద్ధం చేయడానికి గిద్యోనికి భయం వేస్తుంది. దానికి కారణం చెప్పనా? ముఖ్యమైన కారణం ఏంటి చెప్పనా? తన గత స్థితి. దేవునికి స్తోత్రం. ఎందుకు గత స్థితి అంటే, ఆయన ఎప్పుడు యుద్ధం చేసినవాడు కాదు, భయంగా బ్రతికినవాడు. ఏం జరుగుతుందో, మిద్యానీలు ఎప్పుడొచ్చి మమ్మల్ని దోచుకుంటారో, మా పంట దోచుకుంటారో, మమ్మల్ని చంపుతారో అని బానిస బ్రతికినటువంటి వాడుగా ఉన్నాడు. పైగా తన మనస్సులో నా జీవితం ఎంత, నేను కనిష్ఠుణ్ణి, నేను తక్కువ వాణ్ణి, నన్ను దేవుడు ఎన్నిక చేసుకుంటాడా, నాతో మాట్లాడతాడా అనేటువంటి ఆలోచనలు తనలో ఉన్నాయి. అందుకనే ఎన్ని సూచనలు అడిగినప్పటికీ కూడా తనలో ధైర్యము రాలేదు. సరే 300 మందిని ఏర్పాటు చేసుకొని భయంగానో ఏదో విధంగా వారి మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే 300 మందిని అక్కడ పెట్టి అక్కడికి దగ్గర దాకా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినాక నీకు వారు మాట్లాడుకునే మాటలను బట్టి నీకు ధైర్యం వచ్చింది ఇంకా అని దేవుడు చెప్పితే అక్కడికి వెళ్ళేది. అప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఆ కళ విన్న తర్వాత ఈ గిద్యోన్లో భయంకరమైనటువంటి ఆత్మస్థైర్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మన చేతికి మిద్యానీయులను అప్పగిస్తున్నాడు. ఇక పదండి. ఎవల రొట్టె వచ్చి మిద్యానీయుల దొండులోనికి దూరి ఆ గుడారమును పడగొట్టడము, ఆ కళాభావము ఒకరినొకరు చెప్పుకోవడము, అది గిద్యోని ఖడ్గమే, యోవాషు కుమారుడైన గిద్యోని ఖడ్గమే అని చెప్పుకోవడము, గిద్యోని చెవిన పడగానే తనకు ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం కూడా మనకిచ్చిన దర్శనాలు లేకపోతే కళలు లేదా వాగ్దానాలు డైరెక్ట్గా దేవుడు కొన్ని మనకి ఇచ్చినా కానీ, మనతోనే మాట్లాడినా కానీ, ఈ భౌతిక ప్రపంచంలో అవి కనిపించకపోతే, జరగకపోతే మనం ఏమవుతామంటే కృంగిపోతూ ఉంటాం. గిద్యోను సూచనలు చూశాడు, దేవుని పిలుపును, దేవుని దూతను చూశాడు, అర్పణ దేవుడు అంగీకరించాడు, గొర్రెబొచ్చుతో ఆయన శోధించాడు. అయినా తనలో ఏం కలగలేదు? నమ్మకం కలగల, ధైర్యం రాలా. అయితే వాస్తవంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుకుంటున్న వారి మాటలను బట్టి ఏమొచ్చింది? ఇతనికి ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడు మనతో ఉంటాడు, ఎలాగైనా బలపరుస్తాడు. మనం సూచన అడిగినా మనల్ని బలపరుస్తాడు, దర్శనం అడిగినా ఆ దర్శనం ద్వారా మనం బలం పొందుకోవాలంటే ఆ విధంగానైనా బలపరుస్తాడు. లేదా మన యాత్రలో ఎక్కడైనా చిక్కుకుపోయినప్పుడు, ఏదైనా బలహీనతలో కృంగిపోతున్నప్పుడు అక్కడైనా నమ్మని వారి ద్వారానైనా కానీ వారి మాట ద్వారా కూడా మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. శత్రువు ద్వారానే బలపరుస్తున్నాడు ఇప్పుడు. ఎవరిని? గిద్యోన్ని. కాబట్టి మన ఆత్మ సంబంధమైన యాత్రలో కూడా మనం ఎలాగుండాలంటే దేవునిని
దేవుని సూచనలను అడగాలి. అడిగిన తర్వాత ధైర్యంగా వాటిని నమ్మాలి. వాటి కొరకు యుద్ధమే చేయాలి. అవసరమైతే ఎంత కష్టమైనా కానీ ఏం చేయాలంటే వాటిని పొందుకోవడానికి, అందుకోవడానికి మనం ఏం చేయాలంటే స్టెప్ తీసుకోవాలి. ధైర్యంగా వెళ్ళాలి. గత స్థితిని మర్చిపోవాలి. గతంలో బానిసత్వంలో ఉన్న గిద్యోను, నా వల్ల కాదు, మా పితరులు ఎలాంటి అయిపోయారు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, ఇలాంటి ఆలోచనలన్నీ కలిగి ఉన్నటువంటి గిద్యోను ఆ కలభావం వినగానే తనలో ఏమొచ్చింది? ధైర్యం వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు చూడండి, ఇక పదండి. వినినప్పుడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు అని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి ఆ 300 మందిలో 3 భాగాలు చేశాడట. మళ్ళీ ఒక 100 మంది ముందు, ఒక 100 మంది మధ్యలో, ఒక 100 మంది వెనక. వారి చేతిలో ఏమున్నాయట? ఏమున్నాయి? ఖడ్గాలు ఉన్నాయా? ఏమున్నాయి? కుండలు ఉన్నాయి. ఒట్టి కుండలు, దివిటీలు, బోర. యుద్ధానికి వెళ్ళేవాడి దగ్గర ఏముండాలి? ఏముండాలండి? ఖడ్గాలు ఉండాలి. ఖడ్గాలు ఉండాలి. కానీ ఏమున్నాయి? ఒట్టి కుండ, దివిటి, బోర. ఈ 3తోనే దేవుడు జయిస్తాడు. ఈ 3తోనే వారికి జయము కలుగజేయబోతున్నాడు. అయితే ఈ 3 భాగాలు, ముందు భాగంలో పూర, అదేవిధంగా గిద్యోను ఉండి ముందు భాగంలో వెళ్తూ మేము చేసినట్టుగా మీరు వెనకున్న బ్యాచ్ కూడా చెయ్యండి అన్నాడు. దివిటీలు ఊదుతూ ఉండాలి. కొంత దూరం సాగిపోయిన తర్వాత వీరందరూ డిస్ట్రిబ్యూట్ అవుతారు. చుట్టూ ఆ మిద్యానీయుల దండు చుట్టూ వెళ్ళిపోయి కొండల మీదకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కుండలు పగలగొట్టి ఏమంటారంటే యెహోవాకు జయము. ఆ మాటలు చదవండి. యెహోవాకు జయము, యుద్ధము యెహోవాది, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. పెద్దగా కేకలేస్తున్నారు. దివిటీలేమో పైకి చూపిస్తూ ఉన్నారు. కుండలు పగలగొట్టారు. బోర్లో ఊదుతూ ఉన్నారు. ఏంటో జరుగుతుంది. గిద్యోను చాలామంది జనాంగాలను తీసుకొచ్చాడు. యుద్ధంకి సిద్ధంగా ఉన్నాడు. మనందరం చచ్చిపోతామని చెప్పి అందరూ పారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. దేవుని యుద్ధాలు ఎలా ఉంటాయి, దేవుని కార్యాలు ఎలాగుంటాయి అంటే మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఎలాగ నడిపిస్తాడో తెలియదు. 300 మందితో ఎంతమందిని జయించేటట్టు చేశాడంటే ఇసుక రేణువులంత మంది వచ్చి మిద్యానీయులు ఆ మైదానంలో దిగారట. అలాంటి వారిని దేవుడు తరిమేశాడు. ఎలాగంటే గిద్యోనులో ధైర్యము నింపి, గిద్యోనులో శక్తి నింపి. ఏమన్నా యుద్ధం చేశాడా గిద్యోను? చెప్పండి. ఏమన్నా యుద్ధం చేశాడా? ఏమన్నా కత్తిబట్టి అందరిని చంపాడా? లేదండి. కాబట్టి దేవుని యుద్ధాలు, దేవుని నడిపింపు ఎలాగుంటుందంటే మనల్ని ముందు ధైర్యపరుస్తాడు. నీ స్థితిని నీకు తెలియజేస్తాడు, నీ పరిస్థితిని నీకు తెలియజేస్తాడు.
తర్వాత నేను నీకు తోడుగా ఉంటాను, నీతో ఉంటాను, నీలో ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నువ్వు వెళ్ళే చోట ప్రతి చోటకు వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ఎదుట ఎవరూ నిలువలేరు అని వాగ్దానాలు ఇచ్చి మరి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన నిజ జీవితంలో ఆత్మ సంబంధమైన యాత్రలో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. దేవుని వాగ్దానాలు మనకుంటే ఆ వాగ్దానాలు ధ్యానం చేస్తూ ఆ వాగ్దానాల బలముతో ఆత్మశక్తితో మనం ముందుకు సాగినట్లయితే జయము, అంతిమ జయము మనదే. ఏ శత్రువు కూడా మన మీద గెలవలేడు, నిలవలేడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఎదుట ఎవరు నిలవలేదు, గిద్యోని ఎదుట ఎవరు నిలవలేదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి సూచనలు అడిగి మరి ధైర్యం పొందాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. దేవా, నేను ఈ పని నిమిత్తం వెళ్తున్నాను, లేదా ఇన్ని సమస్యల్లో కూరుకుపోయి ఉన్నాను, శత్రువు నన్ను ఊపిరి సలపకుండా బంధించేశాడు, నేను ఎలాగ ముందుకు సాగాలి, నాకొక్క సూచన చూపి ప్రభువా, నాలో విశ్వాసం కలిగించు, నాలో స్థైర్యం కలిగించు, నాలో బలం కలిగించు, ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం దయచే ప్రభువా, ఏదో ఒక దిక్కు నుంచి ఒక మాట నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేస్తే ఆ మాట ఏదో ఒకటి వినబడగానే మన చెవిన పడగానే ఏమవుద్దంటే మనలో విశ్వాసం వస్తుంది, బలం వస్తుంది. ఆ మార్గం గుండా వెళ్ళడానికి, దాన్ని సాధించడానికి, పొందుకోవడానికి, అనుభవించడానికి శక్తి కలుగుద్ది. దేవునికి స్తోత్రం. గిద్యోనికి ఆ కలభావం వినగానే ఇక పదండి అన్నాడు. 300 మందిని ఏమన్నాడు? ఇక పదండి, మందే జయం, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి వారిని మిద్యానీయులు మన చేతికి అప్పగిస్తాడు అని చెప్పి 300 మందిని తీసుకొని వెళ్ళిపోయి దేవుడు ఏ విధంగా అయితే ప్లాన్ ఇచ్చాడో ఆ విధంగానే వారిని జయించినట్టుగా లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనా పరులైన వారు, పిలుపున్నటువంటి వారు, ముఖ్యంగా ప్రభు రక్తములో కడగబడ్డవారు, సంఘములో అంటుగట్టబడ్డ బిడ్డలు ఏం చేయాలంటే దేవుని నడిపింపు కొరకు, దేవుని సూచనల కొరకు కనిపెట్టి విశ్వాసం పొంది జయం పొందే వరకు విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెనదిరిగి చూడకూడదు. ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో గత స్మృతులు ఎన్నో మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. గిద్యోన్ని చాలా వెనక్కి లాగాయి. ఇజ్రాయేలు దేవుడు వదిలిపెట్టాడు అనేటువంటి తలంపులు ఉన్నాయి తనకి. ఇంతకుముందు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, విన్నాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఎలాగుంది అనేటువంటి భావనలో ఉన్నటువంటి గిద్యోన్ని ఎంపవర్ చేశాడు దేవుడు, ఉజ్జీవింపజేశాడు, ఉద్ధరించి బలపరిచాడు. కనుక దేవుని మీద కొన్నిసార్లు మనకి ఒక రకమైన భావం ఉంటుంది. చేసిన వాళ్ళకే చేస్తాడు దేవుడు, ఎవరికో ఇశ్రాయేలీలకు చేశాడట, ఆనాడు ఎప్పుడో చేశాడట, ఇప్పుడు మనకు చేస్తాడా, మనం ఈ పరిస్థితిలో ఉంటే మనల్ని చూస్తాడా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే కాదు, తరతరములకు అలాగే ఉంటాడు. చూడండి, ఆ ఒక్క మాట చదివి ముగిద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చదవండి. ఎనిమిదవ వచనమా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. దేవునికి స్తోత్రం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అట నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకటే రీతిగా ఉన్నాడట. అదేవిధంగా యుగ యుగములకు అలాగే ఉంటాడట. అంటే ఏంటి? మార్పు లేని దేవుడు, మారని దేవుడు, గిద్యోని ధైర్యపరిచిన దేవుడు, గిద్యోనికి సూచనలు చూపించిన దేవుడు, గిద్యోనికి విజయాన్ని ఇచ్చిన దేవుడు, గిద్యోన్లో స్థైర్యాన్ని పెంచిన దేవుడు, నేడు ఉన్న దేవుడు, ఆనాడు ఉన్న దేవుడు, ఉండబోతున్న దేవుడు, యుగయుగాలు ఉండే దేవుడు, నిలిచి ఉండే దేవుడు, నేడు నీతో కూడా ఉంటాడు. నిన్ను కూడా గిద్యోన్ని ధైర్యపరిచినట్టుగానే ధైర్యపరుస్తాడు. నీకు కూడా జయాన్ని ఇస్తాడు. నీ మనస్సులో ఉన్న భావాలన్నీ తీసివేసి ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు సూచనలు చూపిస్తాడు. అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి నాయన. ఈ మాటల ప్రకారంగా నాయన మేము ప్రార్థనలు చేయనట్లుగా, ఉద్ధరించబడినట్లుగా, దీవించబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మచేత అభిషేకించండి ప్రభా. నాయన గిద్యోన్ని పిలిచి మిద్యానీయులకు రక్షకుడిగా నాయన స్థిరపరచడానికి నాయన ఎన్నో సూచనలు నాయన చూపించావు ప్రభా. గిద్యోన్ని బలపరిచావు, గిద్యోన్ని ఆదరించావు, గిద్యోనికి నా తండ్రి స్థైర్యాన్ని ఇచ్చావు, గిద్యోనికి నాయన అయా పరాక్రమము అనుగ్రహించావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. యుద్ధం చేసేటువంటి ప్లాన్ కూడా నాయన నీవే అనుగ్రహించావు ప్రభా. నా దేవా, మా ఆత్మ సంబంధమైన జీవితంలో మాకును ప్రభా ఎన్నో సూచనలు అనుగ్రహించండి ప్రభా. నడిపింపు దయచేయండి నాయన. కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి అయా, వెనుదిరిగి చూస్తున్న సందర్భాలు ఉన్నాయి చాలా నాయన. అయా, తక్కువ స్థితిలో ఉన్న సందర్భాలు ఉన్నాయి ప్రభా. మేము ఎంతటి వారము అనేటువంటి ఆ బాధలో నాయన మేము కృంగిపోయి ఉన్నాం ప్రభా. నా దేవా, నా ప్రభా, మమ్మల్ని బలపరచండి. గిద్యోన్ని బలపరిచి వాడుకున్నట్లుగా మమ్మల్ని కూడా ప్రభా అయా బలపరచండి నాయన. నీ సూచనల చేత, నీ కళల చేత, నీ దర్శనాల చేత, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నాయన, గుణపరిచి సహాయము చేయండి నాయన. అయా, శక్తితో నింపండి ప్రభా. నా తండ్రి, మా యాత్రలోనైనా అయా శత్రువుని ఎదుర్కొనేటువంటి ధైర్యము, స్థైర్యము నాయన, ప్రణాళికలు నాయన మాకు దయచేయమని చేరి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి పట్ల నాయన నీ కృప నిండుగా అనుగ్రహించండి. ఈ మాటల ప్రకారంగా నాయన నీ దగ్గర ప్రార్థన చేసి మేలు ఆశీర్వాదం పొందినట్లుగా సహాయము చేయమని, రాని బిడ్డలను మరి ఒక పర్యాయం నడిపించమని, కృప వెంబడి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి అందు నెరవేరునుగాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమెన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలము మనందరితో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.